మీదే ఊరేనా? ఇద్దరు ఒకటి ఒకటే ఊరా? ఎట్లా అనిపిస్తుంది ఏడాది అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఏమనిపిస్తుంది? నాకు 1,40,000 మా పోయినాయి. అయినాయా? ఖుషి అయితే నీకు? ఆగస్టులోనే అయినాయి. ఆగస్టులో అయింది, సంతోషం ఉందా మరి? ఇక ఉండదా 1,40,000 అంటే? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆగమవుతుంది అంటారు కదనే మరి? అది ఉత్తమ మాటలు అవి. ఉత్తమ మాటలేనా? బెటర్ ఉందంటారు. కాంగ్రెస్ వచ్చి కరెంట్ పోతుంది అంటారు, అంత ఉత్తమ మాటలు అవి. ఉత్తమ మాటలే. నీకేమనిపిస్తుంది ఏడాది అవుతుంది కాంగ్రెస్ వచ్చి, సరే ఇచ్చిన హామీలు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అట్ల కాడ సుతం కటింగ్ లేదు, ఏం లేదు. కింటలు 3 కిలోలు 4 కిలోలు అనేది కటింగ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ అకౌంట్లో సుతం చెప్పండి 4 రోజుల పైసలు పడతాయి. ఇంతకుముందు పొల్లు బిల్లు తరుగు అని ఉంటుండేగా, అది ఏది లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదా? ఎంత కడిగేస్తారు ఇప్పుడు? ఏది కటింగే లేదు, కటింగే లేదు ఈసారి. మరి ఇది రైతుల ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అంటారు కదా. అలా ఉత్తమ మాటలు అవి. ఉత్తమ మాటలే. నువ్వు వ్యవసాయం ఎత్తవు అయితే? వ్యవసాయం నాకు 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఏడాది కాలంలో బెటర్ ఉందా మరి? కేసీఆర్ నయం అనిపిస్తుందా మీకు, రేవంత్ రెడ్డి నయం అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి నయం. రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ నయం ఉండే ఊర్లో అందరూ ఏడుతురంట కదనే. ఉత్తమ మాటలు అవి. రైతుకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాల పైసలు వేసినాక రైతుకు దగ్గర కూలానికి రూపాయి చూడలేదా? ఏ సార్ మంచోడు అంటావు? ఇక ఎవరైనా దొంగలే, పెద్ద దొంగలే వాళ్ళు, చిన్న దొంగలే మనం. ఇప్పుడు కౌలు రైతు బోనస్ పడబట్టే, ఇప్పుడు బోనస్ పడబట్టే. ఇప్పుడు రైతుకి ఎందుకు పోతుంది? కౌలు చేసుకున్నానికి చూద్దాం 500 వండితే వాళ్ళకి వస్తుంది, భూములకు పోదు. భూమి వాళ్ళకి పోదు. కరెక్టేనా మరి? ఏం కదా, కరెక్టే. ఇప్పుడు 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఎత్తా అంటుండు కదా, అట్లా ఇబ్బంది. 7 ఎకరాలన్నారా కరెక్ట్ అని అనుకుంటున్నాం. సరే మొత్తం మీద అయితే సంవత్సరం కాలంలో ఎట్లా అనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? ఇదే బాగున్నది.